నమస్కారం. నా పేరు కాదలపాటి శ్రీనివాసరావు. మా ఆవిడ పేరు సీతారామమ్మ. మాది ఉయ్యూరు నగర పంచాయతీ 2వ వార్డు. మాకు 3 ఆడపిల్లలు. ఆ ముగ్గురికి తల్లికి వందనం పడింది. 39,000 పడినాయి. అందుకనే చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది మా 3 పిల్లలకి పడినందుకు. నా పేరు చిన్నారి. మాది పైడమెట్ట, తాళపూడి మండలం, కొవ్వూరు నియోజకవర్గం. అయితే తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు గారు వేస్తానన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు. నాకు 3 పిల్లలకి వేశారు. 39,000 వేశారు. మొత్తం నా అకౌంట్లో పడినాయి. అయితే మా ఆయనగారు లారీ డ్రైవర్ అండి. ఆ డబ్బులతో నేను పిల్లల్ని చదివించుకున్నారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి, శనిగాంజం మండలం, రాజబంగారపాలెం, పత్తూరు నియోజకవర్గము. నాకు 4 పిల్లలు ఉన్నారు. చంద్రబాబు హయాంలో 4కి డబ్బులు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కు, ఏలూరు సాంబశివరావుకు ధన్యవాదాలు. నమస్తే, నా పేరు మల్లీశ్వరి. నాకు 3 పిల్లలు ఉన్నారు. మాది ఆత్మకూరు 15వ వార్డు. మా పాప 5th క్లాస్ అయిపోయింది. బాబు 6th క్లాస్ అయిపోయాడు. అబ్బాయి 3వ తరగతి చదువుతున్నారు. మాకు తల్లి వందనం డబ్బులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, ఆన రామనారాయణ రెడ్డి గారికి మాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. 13,000 వాళ్ళ డబ్బులు మాకు ఉన్నాయి. నా తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా వందనం. నమస్తే చంద్రబాబు నాయుడు సార్. మా పిల్లలకి తల్లి వందనం అని 3కి పడింది సార్. ఆ వందనంతో మా పిల్లలకి బాగా చదివించుకుంటాను, బాగా ఇది చేసుకుంటాను సార్. లోకేష్ సార్ మీకు కానీ వందనం సార్. మా పిల్లలకి బాగా లెక్క వేసినేదానికి. నమస్కారం, నా పేరు శ్రీదేవి. నేను 23వ వార్డులో ఉంటాను. నా పిల్లలిద్దరికీ తల్లికి వందనం ఇద్దరికి పడింది. గత ప్రభుత్వంలో అయితే ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రభుత్వం మాకు కంటిన్యూ ఎల్లకాలం కావాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకి నమస్కారం అండి. మా 3 పిల్లలండి చదివించలేని పరిస్థితుల్లో మా 3 పిల్లలకి ఆయన అండగా మాకు చాలా 3 పిల్లలకి తల్లికి వందనం వేశారు. ఆయన చల్లగా ఉండాలని, మళ్ళీ ఆయన రావాలని, నాలుగు పేదలకి ఆయనగా తోడుగా ఉండాలని, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఆ పెద్ద ఆయన చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నామండి. నా పేరు బొమ్మి పద్మ. నేను బొబ్బుల మున్సిపాలిటీలో ఉన్నా. మాది కంచర్ వీధి, ఓంకర్ థియేటర్, 8వ వార్డు. నాకు 3 పిల్లలు. మా పెద్ద పాప మాణిక్య, శ్రీవల్లి, మేఘమాల. మాకు తల్లికి వందనం 45,000 ఈరోజు జమ అయింది. దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా. దీనికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు దేవి నాయుడు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. దీనివల్ల మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీనిపైన ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు పామ అనుష. మాది పనమలో నియోజకవర్గం అండి. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఇది మా పెద్దబాబు అండి, చిన్నబాబు. మాకు 2 పిల్లలకి కూడా చెరకు 13,000 పడినాయండి. సీఎం సార్కి అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. సార్, ఇంకో విషయం ఏంటంటే సార్, మాకు నిన్న జీవోలో ఇచ్చిన మాదిరిగా మా పెద్దవాడు రేషన్ కార్డులో లేడు సార్. అతనికి ఆధార్ సస్పెండెడ్, బయోమెట్రిక్ కూడా పడతలేదు. తనకు పడవనుకున్నాను. తిని వచ్చేసేపాటికి చిన్నవాడు రేషన్ కార్డులో కూడా లేడు. నేను ఇచ్చిన జీవోలో రేషన్ కార్డులో లేకపోయినా తల్లి తండ్రికి కార్డు ఉంటే చాలు, పిల్లలు చదువుకుంటే చాలు వేసేస్తామన్న మాట ప్రకారం మా 2 పిల్లలకి ఈ సంవత్సరం పడవనుకున్న సమయంలో పొద్దున్న 7:30 మాకు మెసేజ్ వచ్చింది సార్. ఇద్దరికి చెప్పి 13,000 పడ్డాయి. 26,000. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. మా బాబు నిజంగా బంగారం అండి. ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి వేసారండి. ఇంతకుముందు గతంలో మాదిరిగా కాకుండా అమ్మఒడిని తలదన్నేలా తల్లికి వందనం వేశారండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇంతకు ముందు జగనన్న గారు అమ్మఒడి పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నారు. కానీ ఒక పాపకే పడినాయి అవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానన్నారు. అలాగే మా 3 పిల్లలకి పడినాయండి ఆ డబ్బులు. మొత్తం సంతోషంగా ఉంది. మాకు ఈ విధంగా సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నీకు సంతోషంగా ఉందా? ఇంతకుముందు మీ 3 పిల్లలకి వేసారా జగన్ గారు? ఇప్పుడు మీ 3 పిల్లలకి పడియా?